తోడేళ్ళు అడవుల్లో గుంపులు గుంపులు తోడేళ్ళు ఉన్నా గానీ సింహం సింగల్ గానే అదే అడవిలో తిరుగుతుంటది. ఆ సింహం ఎవరు? మన విజయ్ గారు. అవునా? మొత్తం నిరూపించారు ఆయన. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో. జయలలిత గారు, మనకి జయలలిత ఆమె ఉన్నప్పుడు పేదవాళ్ళ కోసము చాలా చేసింది. ఒక అమ్మలాగా తమిళనాడు సీఎం, మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఆమె ఒక తల్లిలాగా తన బిడ్డల్లాగా చూసుకుంది తమిళనాడు మొత్తము. తర్వాత ఇంకా ఆమె చనిపోయిన తర్వాత చాలా రాజకీయాలు జరిగినాయి. స్టాలిన్ గారి గురించి చెప్పుకోవాలంటే మనము పేదవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించడు. ఆయన పడదు కూడా, జనాల్లో పోడు, అదొక పొగరు ఆయనకి. ఈ రోజు అలాంటి మనిషినే ఎన్నో రోజులు పొగరున్నా కానీ ఏ మనిషినైనా కానీ ఎన్నో రోజులు ఉంచరు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు చాలా సపోర్ట్ చేశాడు విజయ్ గారికి. నిజంగా మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడే వరదల్లో కానీ మన లాక్డౌన్ లో కానీ వరద బాధితులకి ఎంతెంత డబ్బు ఇచ్చారు మీకు తెలిసే ఉంటదిగా అప్పుడే. కానీ ఇప్పుడు కూడా నేనేమైతే హామీలు చెప్తానో అది నేను చేసి చూపిస్తానని చెప్పేసి విజయ్ గారు చెప్తున్నారు కాబట్టి 100% చేసి చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అవును, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. అవును, వీళ్ళ కూటమి ప్రభుత్వము వీళ్ళది నిజం. 2 నెలల్లో నిజంగా ఆయన మేమైతే అందరు మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే 2 నెలలు అసలు ఆయన సీఎం అవుతాడా, ఆయన గెలుస్తాడా అని చెప్పేసి చాలా మందిలో మనకి ఒక ఇది ఉండేది. కానీ ఆయన మంచితనం గెలిపించింది. ఆయన అప్పుడు చేసిన పనులు ఆయనను గెలిపించింది. పేదవాళ్ళకు కానీ ఇప్పటికి కానీ ఎవరికైనా సహాయం చేయడంలో విజయ్కి తనకు తానే నిరూపించుకున్నాడు. అలాంటిది ఈ రోజు ఎవ్వరు సపోర్ట్ లేకుండా సింగల్ గా పోరాడి 2 నెలల్లో తన సత్తా ఏంటో, రెండేళ్లలో తన సత్తా ఏందో చూపించారు. అలాంటిది ఈ రోజు నిజంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎవరైనా సరే కష్టపడి ఎంత అవమానించినా గానీ ఈ రోజు నేను నిరూపిస్తాననేలాగా విజయ్ గారు చేసి చూపించారు కదా. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వచ్చి ఓడిపోయారు అంటే నాకు అవును, సింగిల్ గా పోటీ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే ఎప్పుడు గెలుస్తారు? ఆయన సింగిల్ గా పోటీ చేస్తే 100% పవన్ కళ్యాణ్ గెలవరు. ఎందుకంటే తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అది రాకపోతే మన జగనన్నే వచ్చేవాడు సింగిల్ గా. కానీ వీళ్ళు మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏంది చూపించుకున్నారు. సింగిల్ గా వస్తే మాత్రం ఎవరు ఆయన చూసే నేర్చుకోవాలి, విజయ్ గారిని చూసే నేర్చుకోవాలి. సింగిల్ గా పోటీ చేయడం అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏమేమి చేస్తారో అది చేసి చూపిస్తే మాత్రము మిగతా సీఎంలు ఇట్లా తల దించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పారు అంటే చేస్తారు. అదే నిరూపించుకుంటే మాత్రము ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. తమిళనాడులో జయలలిత గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆమె ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు కూడా ఒక తల్లిని కోల్పోయినా కానీ ఆ తల్లి రూపంలోనే దేవుడు మన విజయ్ గారిని పంపించాడు కాబట్టి ఇప్పుడు జగనన్న మద్దతు ఇచ్చారు. మన విజయ్ గారికి విష్ చేశారు, మద్దతు ఇచ్చారు. ఆయన గెలవాలని. ఒక మనిషి చూడండి, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరందరూ ఉన్నారు. ఒక మనిషి కష్టం వచ్చినప్పుడు మీరు వెన్ను తట్టి నువ్వు ముందడుగు అని వేసినప్పుడు మీ వల్ల ఒక మనిషి గెలిచాడంటే అది ఎవరిది క్రెడిట్? మీదే. అలాంటిది ఈ రోజు జగనన్న ధైర్యం చెప్పి ఎంతైనా సరే నువ్వు సింగిల్ గా పోరాడు, నువ్వు తప్పకుండా సీఎం అవుతారని చెప్తున్నారు. జగనన్న మీద కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఒక మనిషి సపోర్ట్ చేస్తే ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. న్యాయానికి కాలం లేదు, అన్యాయంకే కాలం అని చెప్పేసి జనాలు కూడా నిరూపిస్తున్నారు చాలా మంది. కానీ మనం ఇట్లా మాట్లాడుకోకూడదు.